బాధ్యత గల నియోజకవర్గ బాధ్యత గల ఎమ్మెల్సీగా ఉండి ఇక్కడ ఇన్ఛార్జ్ గా మిమ్మల్ని ప్రభుత్వం నియమిస్తే మీరు చట్టసభల్లో పోరాడవలసింది పోయి ప్రజల పక్షాన సామాన్య మానవుని మాత్రం కలెక్టర్కి వినతి పత్రం ఇస్తామనడము చాలా హాస్యాస్పదంగా ఉంది సోదరులారా. కాబట్టి మీకు సిగ్గు సరము దమ్ముంటే మీ పదవులకు రాజీనామా ఇవ్వండి. ఎంపీ గారు ఇక మీరు ఎక్కడున్నారో అర్థం కావడం లేదు. పేపర్లో ప్రకటన ఇవ్వాల్సిన పరిస్థితి దాపురించింది. మాకు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అని మిమ్మల్ని మేము ఎంతో ఆశతో గెలిపించుకున్నాం. మీరేం చేస్తున్నారు? ఎక్కడో అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ లో కూర్చొని రాజకీయాలు చేస్తున్నారు. మేము చేసుకున్న పాపం ఏంటని మిమ్మల్ని నిలదీసి అడుగుతున్నాం. దయచేసి మీరు ప్రజల మధ్యకు రండి. హిందూపురం ప్రజలు చేసుకున్న పాపం ఏమిటో చెప్పండి. మీరు సీఎం గారిని నిలదీసి మాను జిల్లా కేంద్రంగా ప్రకటించండి మీకు చేతనైతే. లేకుంటే మీ పదవులకు రాజీనామా చేసి ఇళ్లలో కూర్చోమని మీకు చెప్తున్నాను. ఆయన సోదరులారా, జిల్లా కేంద్రంగా ప్రకటింపజేస్తే రేపు మన పట్టణానికి ఎన్నో మెడికల్ కాలేజీలు వస్తాయి, వాణిజ్య సంస్థలు వస్తాయి, ఎన్నో ఉద్యోగాలు, ఇలా ప్రతి దాంట్లోనూ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మన హక్కు రాజ్యాంగం కల్పించిన హక్కు హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం అనేది. కాబట్టి హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటింపజేయాలని మనం నిలదీద్దాం. దీన్ని మనం అడుక్కోవడం లేదు, ఇది మనం హక్కుగా సాధించుకోవాలని ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. జిల్లా కేంద్రంగా ఈనాటి